ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము పూర్వభాగము. అయితే ఓరి మావటి అని ఎప్పుడైతే హరి ఈ విధంగా అన్నాడు, దానిని చూసి శ్రేష్ఠుడైనటువంటి ఆ అంబష్టునితో మేఘ గంభీర భాషణాలతోటి భయంకరంగా శ్రీహరి ఇలా అన్నాడు, ఓరి మావటి, మా వైపు ఈ మదపటేనుకును తోలవలసిన పని లేదు, వెనుకకు త్రిప్పు. కాదని ప్రేరేపించావో దానితో పాటు నిన్ను భయంకరమైన దారుణమైన పిడుగు వంటి నా పిడికిలి పొట్లతో పొడిచి నిన్ను ఏనుగుతో సహాయమును దగ్గరకు ఇప్పుడే పంపిస్తాను. మించిన కొప్పు జక్కనిడి మేలన బచ్చని చీర కాసె బంధించి లలాట కుంతల తతిన్ మరళింపుచు సంగరి క్రియా చుంచుత బేర్చి బాలకుడు చూచు జనంబుల దన్ను బాపురే అంచును తింపడగ్గరియే హస్తచితాగము గంధనాగమున్ అంజక బాలకుడనియును గొంజక దయమాలి రాజకుంజరయంతం గుంజరమునుడి కొలిపెను కుంజర పాలకుడు కోప కుంజరు మీదన్. సందేహించకుండా బాలకుడు అయినా వెనుకాడకుండా నిర్దయతో మావటీడు గోపకుని మీదకు ఏనుగును ఢీ కొలిపాడు. ఆ ఏనుగు మావటీల చేత ప్రేరేపించబడింది. పెద్ద గాలి చేత రేగిన ప్రళయమైనటువంటి అగ్నిజ్వాలలాగానే ఆ మదపుటేనుగు ఎగసి పడుతూ ఉన్నది. మృత్యుదేవతలాగా కాలపురుషునిలాగాను యమునిలాగాను కృష్ణుని ఎదుర్కొన్నది. తన మద జలం కోసం తిరిగే తుమ్మెదలు అనే గాయకుల యొక్క ఝుంకారం వల్ల ఆ ఏనుగు అహంకరించింది. కులపర్వతాల గుహలు అనబడే కుంభాలను తన ఘీంకారంతో పూరించింది. రోషం కలిగిన శేషుని పడగలలాగానే భయంకరమైన తొండంతో కృష్ణుని పట్టుకున్నది. అసాధ్యుడైన కృష్ణుడు అటు ఇటు గెంటాడు. రాహువు యొక్క ముఖం నుండి తప్పించుకొని ఊరికే సూర్యునిలాగానే గర్వించాడు. పాదమధ్యంలో దూరి దాక్కున్నాడు. అప్పుడు గోవిందుడు కనబడక ఆ కువలయాపేయడానికి అంటే ఆ ఏనుగుకు కోపం హెచ్చిపోయింది. సముద్ర మధ్యంలో తిరిగే మందర పర్వతంలాగానే అది గిర తిరిగింది. వాసన పసిగట్టి కృష్ణుని చోటు తెలుసుకొని పొంగిపోయింది. ప్రళయకాలంలోని యమదండంలాగానే తన తొండాన్ని క్రిందికి వంచి కృష్ణుని వంచి పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయినా సరే కృష్ణుడు చలించలేదు. దాని వెనుక వైపుకు పరిగెత్తాడు. రాహువు తోకను పట్టి లాగే గరుడునిలాగానే కృష్ణుడు ఒక్క ఎగిరి ఏనుగు తొండాన్ని పట్టుకొని 100 మూరల దూరానికి దాన్ని గిరగిరా త్రిప్పి విసిరివేశాడు. ఆ ఏనుగు అవక్ర పరాక్రమంతో వెనుదీయకుండా కుడి ఎడములుగా తిరుగుతూ మళ్ళీ కూడా కృష్ణుని మీదకు ఉరికింది. అప్పుడు కృష్ణుడు ఏనుగుకు వ్యతిరేక దిశల్లో తిరిగాడు. ఏనుగుకు అలసట కలిగించాడు. అప్పుడు దానిపైకి ఉరికాడు. పిడుగు వంటి తన పిడికిలతో దాని కుంభస్థలాన్ని కొట్టాడు. దాని కుంభస్థలం పగిలి ముక్కలైపోయింది. దాని కుంభస్థలం నుండి నెత్తుడితో తడిసిన ముత్యాలు రాలాయి. అది ఎర్రని నక్షత్రాలతో కప్పబడిన ఆకాశపుటందాన్ని నేలకు తెచ్చింది. ఆ ఏనుగు అంతటితో ఆగలేదు. సంభాళించుకున్నది. మళ్ళీ లేచింది. అటూ ఇటూ చూసింది. ముందు కురికింది. ప్రళయకాలంలో సముద్ర తరంగాలతో కొట్టబడిన కులపర్వతంలాగానే అది మళ్ళీ కృష్ణుని చేత దెబ్బతిన్నది. చాలా క్రోధంతో ఆ కువలయాపీడనం గోవిందుని తన కొమ్ములతో చిమ్మింది. కృష్ణుడు విజృంభించాడు. దానిని భయపెట్టాడు. అప్పుడు ఆ ఏనుగు శివుని బల్యంతో భగ్నమైన పురంలాగానే
సముద్రంలో గాలివాన వల్ల దెబ్బతిన్న ఓడలాగానే శక్తిని కోల్పోయింది, చిక్కిపోయింది. మదజలం లోపించింది, నిరంతరంగా విరోధం పెంచుకుంది. తొండం ఎండిపోయింది, దాని కొన చీలిపోయింది, వెలవెలపోయిన ముఖంతో ఉంది. కాలం ద్రొక్కి సలీలుడై నగవుతో ఘంటీ రవేంద్రాకృతిం గేలన్ భీషణదంతముల్వెరకి సంక్షీణంభుగా మొత్తి గోపాలగ్రామణి వీరమౌళిమణి అయి ప్రాణంబులంబాపే నా శైలేంద్రాభము ప్రాణలోభమును దంచత్సారగంధేభమున్. అప్పుడు గోపాలగ్రామణి వీర శిరోమణి అయిన కృష్ణుడు పర్వతం వంటిది ప్రాణలోభం కలిగిన ఏనుగును సింహంలాగా నవ్వుతూ కాలితో త్రొక్కి చేతితో దాని దంతాలు ఊడబెరికి బాది ప్రాణాలు తీశాడు. అంతేకాదు ఆ ఏనుగు దంతాలతో కొట్టి దాని పాలకులను యమపురికి పంపించాడు. అక్కడ నుండి కదిలి కరిదంతంబులు మూపులందు మెరయన్ ఘర్మాంభువుల్ మోములన్ నెరయం గోపకులం తనంతమలయన్ నిత్యాహవస్తే ముల హరిరాముల్ సనుదెంచి గాంచిరి మహోగ్రాడంబర పూరిత మరమత్యాది జనాంతరంగము లసన్మల్లావని రంగమున్. యుద్ధంలో కాలు కదపకుండా పోరాడే బలరామకృష్ణుడు ఏనుగు దంతాలను తమ భుజాలపై ధరించారు. చెమట బిందువులు ముఖాల్లో నిండిపోయినవి. గోపకులంతా చూస్తూ ఉండగా వచ్చి మల్ల రంగాన్ని చూశారు. అది దేవతల మానవుల హృదయాలను కలవరపరుస్తూ ఉన్నది. మహిత రౌద్రంబున మల్లుర కశనియై నరులకద్భుతముగా నాదుడగుచు శృంగారమున బుర స్త్రీలకు గాముడై నిజ మృత్యువై కంసునికి భయముగా మూఢులు బీభత్సమును బొంద వికటుడై తండ్రికి దయరాగదనయుడగుచు కలులకు విరసంబుగా దండి అయి గోపకులకు హాస్యంబుగా కులచుడగుచు బాంధవులకు ప్రేమ బాసిల్ల వేలుపై శాంతమునరయోగి జనులకెళ్ళ పరమతత్వమగుచు భాసిల్లె బలునుతో మాధవుండు రంగ మధ్యమందు. ఆ మల్ల యుద్ధ రంగం నవరసస్ఫోరకంగా ఉంది. కృష్ణుడు మల్ల రంగంలో మల్లురకు పిడుగుపాటు వలె రౌద్ర స్ఫోరకంగా కనిపించాడు. ప్రజలకు అద్భుతంగా ప్రభువులాగానే కనిపించాడు. ఆ పురస్త్రీలకైతే శృంగార స్ఫూర్తితో మన్మధుడై కనిపించాడు. భయానక రసంతో కంసునికి వాని పాలట మృత్యువై మూర్ఖులకైతే బీభత్సంగా అనిపించాడు. తండ్రికి కన్న బిడ్డని వలె కరుణ రసస్ఫోరకంగా దుర్మార్గులకైతే ద్వేషంతో వీర రసంతో హాస్యంతో గోపకులకైతే వంశస్థుడుగాను కనిపించాడు. ప్రేమతో బంధువులకు శాంతరస స్ఫూర్తితో యోగులకు పరతత్వం వలె రామునితో శాంతరసస్ఫూరితో యోగులకు పరతత్వంలాగా రామునితో కృష్ణుడు భాషించాడు. అప్పుడు చచ్చిన కుంభేంద్రంబును వచ్చిన బలమాధవులను వరుసంగని తానొచ్చిన చిత్తము తోడుత జెచ్చెరగడు వెరచే భోజసింహందదిపా. చచ్చిన గజరాజును వచ్చిన బలరామకృష్ణులను వరుసగా చూసి నొచ్చుకున్న మనసుతో వెంటనే కంసుడు చాలా భయపడ్డాడు. ధీరుల వస్త్రమాల్యమణి దీప్త విభూషణధారులన్ మహాకారుల సర్వలోక శుభకారుల మానవమానిని మనోహారుల రంగభూతల విహారుల గోపకుమారులన్ మహావీరుల చూచి తని విందుది ముట్టకలోకులందరూ. ధీరులు
వస్త్రాలు, పూలదండలు, రత్నాల నగలు ధరించిన వారు, లోకానికంతకు శుభం చేకూర్చేవారు, స్త్రీ పురుషులందరికీ మనోహరులై రంగభూమిలో విహరిస్తున్న మహావీరులైన గోపకుమారులను అందరూ చూచి చూచి తనివి తీరక చూచారు. సన్నుత రామకృష్ణ ముఖ చంద్రమయూఖ సుధార సంభుళం గన్నుల గ్రావు చందమున గాంచుచు జిహ్వలనంటి చూచు లీలన్నుతిసేయుచుంగరములు బరిరంభము సేయు భంగి నత్యున్నతి చూపుచుందగిలియుండురు తోడ రహస్య భాషలున్. చక్కని రామకృష్ణుల ముఖ చంద్రబింబాల నుండి ప్రసరించే అమృత రసాన్ని కనులతో త్రాగుతున్నట్లుగా చూస్తూ, నాలుకలతో చప్పరిస్తున్నట్లు చూస్తూ, చేతులతో కౌగిలిస్తున్నట్లుగా ముందుకు చూస్తూ ఒకరితో ఒకరు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వసుదేవుని వాసంభున వసుధన్ రక్షింప వీరు వైష్ణవ తేజోల్లసనమున బుట్టినారట పసిబిడ్డల నంగ జనదు పరదేవతలన్. వీరు విష్ణు తేజస్సుతో భూమిని రక్షించడానికి వసుదేవుని ఇంట జన్మించారట. పరదేవతలైన వీరిని పసిబిడ్డలు అనుకోరాదు. చంపెరక్కసి బట్టి చక్రవాతుని గూల్చె పడద్రొబ్బె మద్దుల బకుని జీరే నగదైత్యు బొరిగొని నడరి వత్సకు దృంచె గిరి ఎత్తె దేవేంద్రు గ్రిందు బరిచే గాళియు మర్దించె గహనానలముద్రావె గేసినంతకు పురి క్రేవకనిచే మయుపుత్రుల పరిమార్చె మరియును దానవ భటుల మర్దించి గోపకులగాచే గోపకాంతల మనముల గోర్కిదీర్చే నీ సరోరుహలోచనుండి శుభంగుడి మహామహుడి దిగ్గజేంద్ర నిభుడు మనుజమాతృడే తలపోయ మాధవుండు. ఇతడు పద్మాల వంటి నేత్రాలు కలవాడు, శుభప్రదములైన అవయవాలు కలిగిన మహానుభావుడు, మహామహుడు, దిగ్గజం వంటివాడు. ఈ మాధవుడు సామాన్యుడు కాడు. పూతన రాక్షసిని చంపాడు, సుడిగాలి అయిన తృణావర్తుని చంపాడు, మద్ది చెట్లను కూల్చాడు, బకుని సంహరించాడు, అఘాసురుని చంపాడు, వత్సాసురుని చంపాడు, గోవర్ధనగిరిని ఎత్తాడు, దేవేంద్రుని అవమానించాడు, కాళీయుని కూడా మర్దించాడు, కార్చిచ్చును త్రాగేశాడు, కేసి అనే రాక్షసుని మయుని కొడుకు వ్యోమాసురుని సంహరించాడు. ఇంకా చాలామంది దానవులను సంహరించి గోపకులను రక్షించాడు. గోపికల మనసుల్లోని కోరికలు తీర్చినవాడు ఇతడే. ఇతడు మానవ మాత్రుడు కాడు. శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట అని అంటూ పురజనులు చూస్తూ ఉండగా చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు. వన మార్గంబున గోప బాలకులతో వత్సంభులన్ మేపుచున్ బెనగన్ మిక్కిలి నేర్చినారనుచున నీ పృథ్వీ జనుల్ సెప్ప మా మనుజేంద్రుండిటం మిమ్ము జీరబనిచెన్ మల్లాహవ క్రీడకుం జనదే కొంత పరాక్రమింప మనకున్ సభ్యుల్ విలోకింపగన్. అడవులలో గొల్ల బాలకులతో కలిసి దూడలను మేపుతూ మల్ల యుద్ధంలో చాలా నేర్చారు అని జనులు చెబితే మా మహారాజు మిమ్మల్ని ఇచ్చటికి పిలిచాడు. ఈ సభ్యులంతా చూసేటట్లుగా మల్ల యుద్ధ విశేషాలు చూపడం మనకు బాగుంటుంది. జవసత్వంబులు మేలే సాముగలదే సత్రాణమే మేను భూప్రవరుంభో సనమిమ్మనంగవలెనే పాళీలభీష్టంబులే పవివో కాక కృతాంత దండకమవో ఫాలాక్షు నేత్రాగ్నివో నవనీతంబుల ముద్దగాదు మెసగన్న ముష్టి గోపాద్భక. ఓ గోపకుమారా, జవసత్వాలు నీకు బాగున్నాయా? సాము చేయడం నేర్చావా? శరీరానికి కవచం ఉన్నదా? రాజును పాలిప్పించమని చెప్పాలా? మల్ల యుద్ధం నీకు ఇష్టమేనా? నా పిడికిలి అంటే ఏమిటో తెలుసా? పిడుగు యమదండం,
పాలాక్షుని కంటి మంట వంటిది తెలుసా, ఇది వెన్న ముద్ద కాదు మెక్కడానికి. జనములు నేర్చిన విద్యలు జననాథుని కొరకుగాదే జననాథుడు, నీ జనములు మెచ్చగా యుద్ధంబున మనము కొంత ప్రొద్దు పొత్తమే కృష్ణ. ప్రజలు నేర్చిన విద్యలు రాజు కొరకే కదా రాజు. ఈ ప్రజలు ప్రశంసించేటట్లు మనం కొంతసేపు యుద్ధంతో కాలక్షేపం చేద్దామా కృష్ణ? ఆ మాటలు విని కృష్ణుడు ఇలా అన్నాడు. సాములు లేవు పిన్నలము సత్వము గల్దనరాదు మల్ల సంగ్రామ విశారదుల్, పులిస కర్కశ దేహులు మీరు మీ కడన్నేము చరించుటెట్లు, ధరణిపతి వెట్కలు సేయవారం గాము వినోదముల్ సలుపగాదనవచ్చునే యొక్క మాటికిన్. మాకు సాముగరిడీలు తెలియవు, పిల్లలము, శక్తి కూడా ఉందని చెప్పలేము. మీరు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, వజ్రం వంటి కఠినమైన శరీరం కలిగిన వారు. మీ దగ్గర మేము ఎలా ప్రవర్తించాలో రాజుగారికి వేడుక చూపేవారము కాదు. కానీ రాజుగారు వినోదించమంటే ఒక్కసారికైనా సరే కాదనవచ్చునా? నీ తోడు తనే బెనగెద బ్రీతిన్ ముష్టి కొన్ని తోడ బెనగడి బలుడు, గ్రాతత మల్లా హవమున భూతల నాధునికి మెచ్చు బుట్టింటు సభన్. నీతో నేను పెనుగులాడుతాను, ముష్టికునితో బలరాముడు పెనుగులాడుతాడు. భయంకర మల్ల యుద్ధంతో రాజుగారికి మెప్పు కలిగిస్తాను. ఆ మాటలు విని చాణూరుడు ఇలా అన్నాడు. నాతో భోరగనెంత వాడ విసిరో నా సాటియ నీవు, విఖ్యాతుండంగులజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ, నీకే తాదృగ్విభవంబులెల్లగలవే ఈ వీట పోరాడుటల్ వ్రేతల్ సూడగ గుప్పి గంతులిడుటే వీక్షింపు గోపార్భక. ఓ గోపాలక పిల్లవాడా, నాతో పోరాడడానికి నీవెంత వాడవు? అయ్యో, నాతో సమానుడువా నీవు? నేను ప్రసిద్ధమైన వంశంలో పుట్టాను. సద్గుణాలు కలిసి సత్కర్మలు చేసే స్వభావము కలవాడిని. నీకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయా? మరి గొల్లభామలు చూస్తూ ఉంటే కుప్పి గొంతులు వేయడం అనుకుంటున్నావా? స్థానున్మెచ్చడు బ్రహ్మగై కొనడు విశ్వక్సేను నవ్వున్ జగత్ ప్రాణున్ రమ్మనడీడుగాడని మహాబాహబల ప్రౌఢి, నక్షీనుండాజికి నెల్లి నేడనడు వైచిత్రిన్ వినోదించునిచ్చాణూరుండొక గోపబాలు పనికిన్ శక్తుండుగా కుండునే. ఈశ్వరునే మెచ్చుకొనడు, బ్రహ్మను ఒప్పుకోడు, విష్ణువును నవ్వుతాడు, వాయువు తనకు సాటి కాడని పిలవడు, బాహుబలం తరగనివాడు, యుద్ధమంటే రేపు ఈరోజు అనడు, అప్పుడే సిద్ధమంటాడు. అటువంటి చాణూరుడు ఒక గోపబాలుని జయించలేడా? ప్రల్లధమేటికి గోపక బల్లిదుడను లోకమందు ప్రఖ్యాతుడా, నా చల్లడము క్రింద దూరని మల్లురులేరెందు ధరణి మండలమందున్. ఓ గోపక, గొప్పలెందుకు? లోకంలో బలిష్ఠుడను ప్రసిద్ధుడను నా లంగోటి క్రింద దూరని మల్లురు ఈ భూమండలంలోనే లేరు. చలమునను డాసి జలరాశి జ్వరరాదు, నిగిడి గోత్రము దండ నిలువరాదు, కేడించి కుంభిని క్రిందికి బోరాదు, మనుజ సింహుడనని మలయరాదు, చేరిన బడవైతు జై సాపగారాదు, బెరసిన ముందట బెరగరాదు, భూనాద హింసకు బోరాదు, నను మీరి శోధింతుగానల జొరగరాదు, ప్రబలమూర్తి ననుచు భాసిళ్ళగారాదు, ధర ప్రబుద్ధుడనని తలపరాదు, కల్కితనము చూపి గర్వింపగారాదు, తరముగాదు కృష్ణ తలగు. కృష్ణ, మత్సరంతో నన్ను చేరాక సాగరంలో ప్రవేశించలేవు, అంటే పర్వతం దగ్గర నిలవలేవు,
ఇప్పుడు సాగరంలో ప్రవేశించేది మత్స్యావతారం అని మనం కూడా గుర్తించుకోవాలి. పర్వతం దగ్గర నిలబడేది కూర్మావతారంగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విలాసంగా భూమి క్రిందకు దూరలేవు. భూమి క్రిందకు రసాతలంలోకి ప్రవేశించింది ఎవరు? వరాహావతారమే అని మనం ఒకసారి మళ్ళీ కూడా దానిని తలుచుకోవాలి. సింహ సదృశుడవని తిరుగలేవు అంటే నువ్వు దగ్గరకు వస్తే పడగొడతాను అంటే నృసింహావతారము అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు చేయి చాచలేవు. ఏ విధంగా ఎంత పెనగినప్పటికీ కూడా నీవు చేయి చాచలేవు, నిన్ను పడగొట్టేస్తాను అంటే నువ్వు మళ్ళీ మనం అక్కడ చేయి చాచలేవు అన్న చోట వామనావతారాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎంత పెనగినా సరే నా ఎదుట పెరగలేవు. అక్కడ త్రివిక్రముడు 3 లోకాలను ఆక్రమించినవాడు అని మనల్ని గురించి మనం విన్నటువంటి విషయాన్ని గురించి ఘనంగా స్ఫురణకు తెచ్చుకొని నన్ను మారి రాజులను హింసించలేవు అంటే పరశురామ అవతారంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అది కాబట్టి నన్ను మారి రాజులను హింసించలేవు అంటే వెతుకుతాను కాబట్టి అరణ్యంలో నీవు ప్రవేశించలేవు. అరణ్యంలో ప్రవేశించిన వాడెవరు అంటే రామావతారం. అలాగే ప్రజల మూర్తినంటూ విర్రవేగలేవు. ఇక్కడ ప్రజల మూర్తి ఎవరు? బలరామావతారం. అలాగే పుడమి మీద ప్రబుద్ధుడను అని అనుకోకు అంటే బుద్ధవతారం. అంటే కల్కితనంతో తెలివిగా గర్వింపలేవు, అది కల్కి అవతారం. అందుచేత నీవు నాతో యుద్ధం చేయలేవు, తప్పుకో అంటే ఓ కృష్ణ, మత్సరంతో నన్ను చేరాక సాగరంలో ప్రవేశించలేవు, పర్వతం దగ్గర నిలవలేవు, విలాసంగా భూమి క్రిందకు దూరలేవు, సింహ సదృశుడనని తిరగలేవు, దగ్గరకు వస్తే పడగొట్టేస్తాను, చేయి చాచలేవు, ఎంత పెనగినా నా ఎదుట పెరగలేవు, నన్ను మారి రాజులను హింసించలేవు, వెతుకుతాను కాబట్టి నీవు అరణ్యములో కూడా ప్రవేశించలేవు, ప్రజల మూర్తినంటూ నీవు విర్రవేగను లేవు, పుడమి మీద ప్రబుద్ధుడును అని అనుకోబోకు, కల్కితనంతో తెలివిగా గర్వించలేవు, అందుచేత నీవు నాతో యుద్ధం చేయలేవు, తప్పుకో అన్నాడు మల్లుడు. అంతేకాదు నీవు నేను శ్రీహరిని అంటావేమో, మహిమతో నుండంగ మధురాపురముగాని పొలుపార వైకుంఠపురముగాదు, గర్భంబుతో నుండగంసుని సభగాని సంసారరహితుల సభయు కాదు, ప్రకటించి వినగనా బాహునాదముగాని నారదు వీణా స్వనంబుగాదు, చదురులాడగ మల్ల జన విగ్రహముగాని రమతోడి ప్రణయ విగ్రహముగాదు, వెలసి తిరుగంగ వేదాంత వీధిగాదు, మొరగిపోముని మనముల మూలగాదు, సాగి నడవంగ భక్తుల జాడగాదు, సౌరి నామ్రోల నీవెందు జనియదింకా, మహిమలతో ఉండడానికి ఇది వైకుంఠం కాదు, మధుర, గర్వంతో ఉండడానికి ఇది సన్యాసుల సభ కాదు, కంసుని యొక్క సభ, చక్కగా వినడానికి ఇది నారదుని యొక్క వీణాధ్వని అనుకుంటున్నావేమో, కాదు, నా బాహుధ్వని, చతురంగా మాట్లాడడానికి ఇది లక్ష్మీ ప్రణయ యుద్ధం అనుకుంటున్నావా, కాదు, మల్లురతో యుద్ధం, యథేచ్ఛగా తిరగడానికి ఇది వేదాంత వీధి అనుకుంటున్నావేమో, కానే కాదు, దాగి ఉండడానికి ఇది మునుల యొక్క మనసు అనే గుహ కాదు, సాగి నడవడానికి ఇది భక్తుల సంగతి కాదు, కృష్ణ, ఇది నా ఎదుట నీవు ఎక్కడికో పోలేవు అని చెప్పి రోషాగ్ని ధూమ ప్రరోహంబు కైవడి శిరమున సన్నపు శిఖ వెలుంగాన, రోషాగ్ని ధూమ ప్రరోహంబు కైవడి శిరమున సన్నపు శిఖ వెలుంగా, నాసా మధేభేంద్ర హస్త సన్నిభములై బాహుదండంబులు భయదములుగా, లయ సమయాంత కోళ్ళసిత దంష్ట్రల భృంగి జాగిన కోర మీసములు మెరయ, నల్లని తెగగల నడగొండ చాట్పున
నాభీల నీల దేహంబు మెరయ జరణ హతుల ధరణి సంచలింపగ నభోమండలంబు నిండ మల్ల సరచి సౌరి దశకు నడిచే జానూర మల్లుండు పౌరలోక హృదయ భల్లుడగుచు. చాణూరుడు ఆకాశమంతా నిండేటట్లుగా మల్ల చరిచాడు. కోపాగ్ని నుండి వెడలిన పొగలాగానే తల మీద పిలక ప్రకాశిస్తోంది. దిగ్గజాల తొండాల వంటి పొడవైన చేతులు భయం కలిగిస్తూ ఉన్నాయి. ప్రళయకాలంలో యమధర్మరాజు పొదునైన కోరల్లాగానే పొడవైన కోరమీసాలు మెరుస్తూ ఉన్నాయి. నల్లని నడగొండలాగా భయంకరమైన నల్లని శరీరం నిగనిగలాడుతోంది. అడుగుల దెబ్బలకు భూమి చెలించిపోతోంది. అప్పుడు చాణూరుడు కృష్ణుని మీదకు నడిచాడు. ఇదంతా చూస్తున్న ప్రజల హృదయాలకు అది బల్యంలాగా తగిలింది. ఇలా అధికమైనటువంటి ప్రయత్నంతో దగ్గరకు వచ్చిన మల్లును చూచి మెల్లగా బేరం పెరిగి ఉల్లాసంతో భుజం చరిచాడు. ఆ ధ్వని భూమి ఆకాశాలు కూడా నిండిపోయింది. అతడు మీదికి ఉరికాడు. అలా ఇద్దరు ఒక్కసారిగా సమంగాను విషమాలైనటువంటి ప్రదేశాలలో ఏనుగుతో సింహంతో కొండతో ఢీకొన్నట్లుగా ఒకరిపై ఒకరు తలపడ్డారు. రెండు కార్చిచ్చుళ్లాగాను ఒకదానినొకటి ఎదిరించినట్లుగా రెండు మేఘాలు పరస్పరం పిడుగులు వెదజల్లుకున్నట్లుగా ప్రళయ సముద్రాలు ఒకదానినొకటి కెరటాలతో కొట్టుకున్నట్లుగా వారిద్దరూ కూడా రౌద్రంతో పిడికిళ్లతో పొడుచుకున్నారు. ఇరువురు వేగంగా మల్ల రంగంలో తిరిగారు. అప్పుడు హరి ఎదుటి మల్లుని పట్టుకొని క్రింద పడేటట్లుగా లాగాడు. పాదాలతో తన్నాడు. మల్లుడు కూడా విజృంభిస్తే కృష్ణుడు ప్రశంసించాడు. చాణూరుడు బాధ చెందిన తొలగక కృష్ణుని కింద పడేటట్లు త్రోసినాడు. అప్పుడు బలభద్రుడు ముష్టికుడును బలములు మెరయంగజేసి బాహాబాహిం ప్రళయాగ్నుల క్రియబోరిరి వెలయగ బహువిధములైన విన్నానముల్. ఈ విధంగా వల్లవులు పెనగిరున్నత గల్లులతో భిన్న దిగిభకర వల్లులతో మల్లులతో రిపు మానస భల్లులతో భీత గోప వల్లులతోడన్. బలరాముడు ముష్టికుడు తమ బలాలు ప్రకటిస్తూ బాహాబాహిగా ప్రళయాగ్నుల వలె ఎన్నో విధాలుగా ఎన్నో రకాల విన్యాసాలతో పోరాడారు. ఈ విధంగా ఎత్తైన చెక్కెలతో దిగ్గజాల తొండాలతో భేదించే చేతులతో శత్రువుల యొక్క హృదయాలకు బల్యముల వంటి వారు గోప సమూహానికి భయం కలిగిస్తూ ఆ మల్లులతో బలరామకృష్ణులు పోరాడారు. అప్పుడు పౌరకాంతలు గుంపులై వేడివేడి నిట్టూర్పులు విడుస్తూ తమలో ఇలా అనుకుంటున్నారు: మంచి కుమారుళం కుసుమ మంజు శరీరుళం తెచ్చి చెల్లరే యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులునైన మల్లురం గ్రించుల బెట్టి రాజు జూచుచునున్నవాడు మేలించుకలేదు మానుమనుడిట్టి మనడిట్టి దురాత్ముని మున్ను వింటిమే. కుసుమం అంటే పువ్వుల వలె మృదువైన శరీరాలు కలిగిన కుమారులను తీసుకువచ్చి కఠోరమైన వజ్రాల వంటి మల్లులతో రాజు యుద్ధం చేయిస్తూ చూస్తూ ఉన్నాడు. ఏమాత్రమూ మంచితనం లేదు. మానండి చాలు అని కూడా అనడు. ఇంత దుర్మార్గుని పూర్వం ఎన్నడూ వినలేదు. చూచెదరుగాని సభికులు నీ చిన్న కుమారులకు నీ మల్లురకున్ ఓ చెల్ల ఈడుగాదని సూచింపరుపతికి తమకు శోకముగాదే. సభలోని వారు కూడా చూస్తున్నారే కానీ చిన్నవారైన ఈ పిల్లలకు మల్లురకు ఈడు కాదని ఎవ్వరూ సూచించలేకపోతున్నారు. ఇది తమకు రాజుకు కూడా శోకం కలిగించేదే కదా అని ఈ విధంగా సభలోని వారంతా అనుకుంటూ అని శ్రీ సుఖమహాముని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.